अंकल ఆయన పదాలు చేరిపోతాయి. अरे लाइव नहीं होता सर? हाँ हो गया. स्वामी నేను చెప్పలేదు సార్ అరే ఇందులో లైవ్ పెట్టేసాను జరిగిన వెనుకకుంది రాయపడి వేస్తే వెనుకకుంది సిగ్నల్ లైవ్ అంటే పెట్టినా ఇట్లా సరే వచ్చిపోతాను ఏమనుకో నేను లైవ్ లేదా ఇది నా లైవ్ లేదా నాకు ఇది మన ఆడియో ఆఫ్ చేయవా అది ఆర్ఎఫ్ ఓకే
వస్తులైన ఉంది ఏమాడని తెలియట్లేదండి. అందరూ నన్ను సునీల్ అని పిలుస్తారండి. ప్రపంచంలో నేను ఒక్కైనా నేను సునీలా అని పిలుస్తారండి. ఆయన ఒక్కనే. చాలాసార్లు ధైర్యం లేక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో ఆయన పాట విని ధైర్యంగా ఫీల్ అయ్యి ఏదో సాధిస్తాం అని నేనే కాదండి, అలాంటి చాలామంది కోట్ల మంది ధైర్యం చెప్పిన వ్యక్తి. ఆయన ఆత్మకి పరిపూర్ణమైన శాంతి కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. అక్కడ నుంచి తీసుకో, ఆ కార్నర్ నుంచి తీసుకో. పదన్న ఇటు వచ్చి ఇటు అరే ఎన్నికినా ముందుకు ఎందుకు వస్తున్నాను? కెమెరాలు ఉన్నాయిగా మీడియా అనేది. ఆనంద్ భాయ్ జరగను ఆయన సరే నిమిషం ఆపు పర్లేదు, నిమిషం ఆపన్నా పర్లేదు. ఆయన జరగను భయ్యా అన్న ఒక నిమిషం ఆపన్నా జరుగు సార్ ప్లీజ్ కొంచెం జరగ ఆయన జరుగు అన్నా. గొప్ప సరస్వతి పుత్రుడి గురించి మాట్లాడే అనుభవం లేదు, నాకు అంత భాష రాదు. కాకపోతే
సమయంలో చెప్పడం కరెక్టో కదా, కానీ ఇండస్ట్రీ మొదటి సినిమా చేసినప్పుడు అంటే గమ్యం చేశాక నేను చెన్నైలో ఉంటుంటే నాకు ఫోన్ చేసి కృషి గారు ఫోన్ చేసి ఇచ్చారు. చాలా గొప్పగా తండ్రి పేరు నిలబెడతామని చెప్పి ఫోన్లో చెప్పారు. ఆ టైంకి నేను అది నమ్మలేకపోయాను. నాన్నగారు ఎక్కడ, నేను ఎక్కడ ఇండస్ట్రీ, నేను చెన్నై, ఇక్కడ హైదరాబాదు, అవకాశాలు ఎలాగా, ఎప్పుడు సక్సెస్, ఎలా సక్సెస్, ఏమీ తెలియని ఒక అగమ్య గోచరంగా ఉన్న ఆ పరిస్థితిలో ఇంకా చాలా అతిశయోక్తి ఉంటుంది. ఇంకా తండ్రిని మించిన తనయుడు అన్నంత గొప్పవాడు అవుతాం రమేష్ ఫోన్లో చెప్పింది. ఇప్పటికైనా ఎప్పుడప్పుడు రింగ్ అవుతుంటుంది. ఆయన 2-3 సార్లు కలిసి ఆయన డైరెక్ట్గా నేను మాట్లాడాను. గొప్ప సరస్వతి పుత్రులు ఆయననే కాదు, ఏ వృత్తిలోనైనా మనం కాంప్రమైజ్ అయ్యి మనం చేసేటప్పుడు చాలా బాధ వేసినప్పుడు సార్ మనం ఎదగాలని అనిపిస్తుంది, కానీ గ్రాఫ్ కింద పడాలి, ఇవి పెడితే చేయాలి అని అనిపించింది ఎవరికీ కూడా. అంత గొప్ప సరస్వతి ధార, నది లాంటి ఆయన భాష సరస్వతి, దీన్ని అన్కాంప్రమైజింగ్గా తన టర్మ్స్లో తను బ్రతుకుతూ ఇన్స్పైర్ చేశాడు ఆయన కవిత్వంతో, ఫిలాసఫీ చెప్పాడు ఆయన కవిత్వంతో. గొప్ప అది ఒక ఎగ్జాంపుల్ ఆయన. ఎందుకంటే ఎస్పెషలీ రైటింగ్ ఉన్న వాళ్ళకి కాంప్రమైజ్ చేసి భాషలో కానీ దేనిలో కానీ రాయాల్సి వస్తే చాలా బాధపడిపోతారు. చాలా సెన్సిటివ్ పీపుల్ వాళ్ళు, రచయితలు అనేవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి మమ్మల్ని ఇన్స్పైర్ చేసినందుకు, అంత గొప్ప గొప్ప పాటలు రాసి మా అందరినీ ఇది చేసి మహనీయుడు చెప్తాము. వాళ్ళ ఆఖరి రెస్పెక్ట్స్ పే చేయడానికి వచ్చాను. అసలు మాటలు రావట్లేదు. రాత్రి నుంచి నమ్మలేకపోతున్నాను. నిన్న పొద్దున్నే యాక్చువల్గా నాకు మా సత్యసాయి శ్రీనివాస్ గారు ఫోన్ చేసి ఇట్లా సిచ్యువేషన్ అని చెప్పారు, సీరియస్గా ఉందని. అయినా ఆయన ఎప్పుడు యాక్చువల్గా ఏంటంటే సీరియస్గా ఉన్నా హాస్పిటల్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అసలు ఇలా అవుతుందని మాత్రం అస్సలు ఊహించలేదు. ఎందుకంటే ఆయనతో గత 5-6 ఇయర్స్ నుంచి వాళ్ళ ఇంట్లో మెంబర్గానే తిరిగేవాడిని. నెక్స్ట్ మారుతి, నీ సినిమా అంటే నువ్వు వదిలేసే, నేను రాసుకుంటానని. లాస్ట్ మంతే పక్క కమర్షియల్లో టైటిల్ సాంగ్ రాయించాను. దాంట్లో ఒక లైను, అంటే మరణం గురించి ముందే తెలుసా అన్నట్టుగా ఈయన రాసిన ఒక లైను నాకు రాత్రి నుంచి అదే దీంట్లో ఉన్నాను. జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు, జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు అని సాంగ్ రాశారు. నిజంగా అంటే ఆ పాట మీద చాలా ట్రై చేసి ఎవరు కొంచెం కరెక్ట్గా నాకు ట్రిగ్గర్ అవ్వకపోతే సార్ దగ్గరికి ఫోన్ చేస్తే ఆయన ఒంట్లో బాగాలేదని తెలిసి ఆయనతో రాయించలేకపోయాను. అయినా సరే కొంచెం ధైర్యం చేసి వెళ్ళేసరికి ఆయన రాసిచ్చారనమాట ఒక 2 డేస్లోనే. నిజంగా అసలు ఇప్పటికీ రాత్రి ఆయన మాటలు నా దాంట్లో ఉన్న ఆయన పెట్టిన వాయిస్ మెసేజ్లు అన్నీ వింటూ తెలియకుండానే అసలు ఏదో మా ఇంటి పెద్ద కోల్పోయినంత ఫీలింగ్లో ఉంది. నిజంగా ఆయన లేని లోటు భర్తీ చేయలేదు. ఇంకా ఆయన మెమరీస్ అంటే ఆయన సాంగ్స్ వింటూ ఆయన పదాలతో మనతో పాటే ఉన్నారని అనుకోవడం తప్పించి ఇంకా అంతకు మించి ఏమీ లేదు. అసలు ఇలాంటి సందర్భం వస్తుందని ఊహించలేదు. చాలా బాధగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ధైర్యం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు అన్నయ్య నాకన్నా 2 నెలల పెద్ద. ఇద్దరు స్రవంతి లేడీస్ టైలర్ ద్వారా ఎన్నో రోజులు గడిపావు అక్కడ. నా సాహిత్యం అంతా ఎంత ఇష్టం అంటే అర్ధరాత్రి 2ంటికి కూడా లేచి మా ఫ్రెండ్స్కి వినిపిస్తుండేవాడిని.
గొప్పగా పాడు. ఈ శూన్యం ఇంకా కష్టం. ప్రతి పాటకి 15 వర్షన్స్ ఎందుకని అంటుండేవాడిని, నవ్వుతుండేవాడు, ప్రతి పదాన్ని చిక్కేవాడు, వజ్రం 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 పురిగినట్టు. అందుకనే ఆ పాటలు అంత ప్రకాశిస్తున్నాయి. అందుకే ఆ పాటల ప్రకాశం తెలుగు జాతి, తెలుగు భాష ఉన్నంత వరకు ఉంటుంది. సీతారామ శాస్త్రం పెద్ద, ఇంకా శూన్యం ఎవరు శ్రీనివాస్ డైరెక్టర్ ఆర్టిస్ట్, నేను వైజాగ్ జాయింట్ కలెక్టర్. శాస్త్రి గారికి నేను తమ్ముడు వరుస అవుతాను. సో వారు అందరూ చెప్పినట్టుగానే సమాజానికి తల్లిదండ్రులు, టీచర్లు చేసిన సేవ కంటే ఆయన చేసిన మోరల్ పేరెంటింగ్, ఆయన పాటల ద్వారా, ఆయన సాహిత్యం ద్వారా ఎవరు తప్పుదోవ నడవకుండా 3-4 తరాలని తన సాహిత్యంతో కాపు కాసిన ఒక దైవం ఆయన. సో ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టం. మేమందరం కూడా ఆయనతో పాటు 25 ఏళ్ళుగా నడుస్తున్నాం. సినిమా రంగంలో కాకపోయినా బయట ఎప్పుడు వారితో నడిచి ప్రయాణం చేసాం. ఆఫీసర్లు కానీ ప్రజలు కానీ ఉద్యోగాల్లో కూడా ఎలా చేయాలనే దాని మీద ఆయన పాట వింటే ఒక మంచి ఉద్యోగస్తుగా మారడానికి అవకాశం వచ్చేది. అలాగే ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఆగిపోతారు, బాధపడేవాళ్ళు ఆగిపోతారు. సో కొన్ని తరాలని ఆయన సాహిత్యం ద్వారా పేరెంటింగ్ చేసిన ఒక దైవం ఆయన. సో వారు వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరం. కుటుంబానికి నా సానుభూతి తెలియజేస్తాను. శాస్త్రి గారు, నేను కోవిడ్కి ముందు బద్రీనాథ్ వెళ్ళాం యాడ్ ఫిల్మ్ చేయడానికి. అంటే కెమెరామెన్కి లిరిసిస్ట్కి రిలేషన్ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఆయనకి నాకు ఎప్పుడో 15 years ముందు ఒకసారి పరిచయం అయింది. తర్వాత మొన్న రీసెంట్గా 2 years బ్యాక్ బద్రీనాథ్ వెళ్ళే దారి, అంటే డెహ్రాడూన్ నుంచి బద్రీనాథ్ దాకా మాకు బై రోడ్డు 14 hours జర్నీ. ఆ జర్నీ అంతా ఈ సాహిత్యం గురించి ఏదో ఒకటి చెప్తుండేవారు నాకు ఆయన. మధ్యలో అలా రిథం కొడుతూ, అంటే ఎంటర్టైన్ చేస్తూ నాకు తెలియని చాలా విషయాలు తెలుగు పదాల్లో ఉండే నిగూఢ అర్థాల పైన చెప్పేవారు. నేను ఎంజాయ్ చేస్తుంటే ఆయనకు అర్థమైంది, నాకు కూడా ఈ సాహిత్యం అంటే ఇష్టం, తెలుసుకోవాలని ఉంది అనిపించినట్టుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ 10 daysకి ఒకసారి లేకపోతే వీక్లీ ఒకసారి ఈ మధ్యన నాకు ఫోన్ చేసి ఏదోటి అనేవారు. ఏంటి సార్ ఇది అంటే గట్టిగా నవ్వేవారు. ఆయన నాకు ఎందుకు ఫోన్ చేశారో తెలియదు. ఆయన ఎవరికి ఫోన్ చేయాలి, ఒక విశ్వనాథ్ గారు లేకపోతే త్రివిక్రమ్ లాంటి పండితులు ఫోన్ చేసి మాట్లాడాలి, కానీ నాతో మాట్లాడటం ఏంటి? ఇలాంటి రిలేషన్ నాకు శాస్త్రి గారికి మిస్ అయిపోయింది. శాస్త్రి గారు ఎక్కడున్నా
ఒక్క నిమిషం It's very, very sad and unfortunate. Telugu industry here, we've lost one of the greatest writers, poet. He's contributed to our film industry something unimaginable. మంచి వ్యక్తి, అందరితో బాగున్నాడు. నాతో I traveled a lot with him right from my early films to Swarnakamalam. సినిమాలన్నీ గోకుల్ రాజా కానీ ఆడవాడు మాట్లాడతాను మొన్న నారప్ప వరకు ఎంతో క్లోజ్గా ఉండేవాడిని. టుడే ఈజ్ నో మోర్. Send my condolences to all his family members, and we are going to miss such a great legend. May his soul rest in peace. ఆర్డర్ ఏంటంటే అది పిక్కకి వచ్చింది వాయిస్ వస్తుంది
రాలేదండి బంద్ చేసి నారప్పుడు చివరిసారి కలిసి నేను ఆచంట గోపినాథ్. సీతారామ శాస్త్రి గారితో నాకు దాదాపు 30 సంవత్సరాల నుంచి పరిచయం. నిజంగా నేను ఒక మంచి సినిమా అంటే ఇంతకుముందు ఎన్ని సినిమాలు తీసినా జీవితంలో ఒక ఆశ ఉండేది. ఆ ఆశ నెరవేర్చుకోవాలని ఎప్పుడూ అనుకుంటూ ఈ భారత సినిమా రంగానికి మనకి ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ లాంటి వాళ్ళు. బ్రహ్మ విశ్వనాథ్ గారు అయితే కె విశ్వనాథ్ గారు అయితే, విష్ణు బాలసుబ్రహ్మణ్యం గారు, మహేశ్వరుడు సీతారామ శాస్త్రి గారు. వీళ్ళు ముగ్గురుతో కలిసి ఒక మ్యూజికల్ సినిమా తీయాలనేదే నా యొక్క కళ. కానీ ఇద్దరుని ఈ కోవిడ్ టైంలో, ఈ యొక్క పాండమిక్ టైంలో వివిధ కారణాలతో వాళ్ళు చనిపోయినా కూడా నా కళ అనుకోకుండా నేను సినిమా తీసిన తర్వాత మధ్యలో గ్యాప్ రావడం వల్ల నా కళను నేను నెరవేర్చుకోలేకపోయాను. కానీ ఇటువంటి ఒక గీత రచయిత మరలా మనకు తెలుగు సినిమా రంగానికి దొరకడం అనేది చాలా కష్టమైంది. అంటే కొన్ని సమయాల్లో అనిపిస్తుంది, అంటే నేనైనా ప్రతి మనిషి ఈ భూమండలానికి ఒక అంటే పుట్టి మళ్ళా చనిపోవడం అనేది సహజమే. కానీ ఒక విజిటర్ లాగా చాలామంది వస్తుంటారు పోతుంటారు. కానీ వాళ్ళకంటూ ఒక చరిత్ర వాళ్ళే రాసుకుని వాళ్ళు వాళ్ళ యొక్క మేధావితనాన్ని వాళ్ళ యొక్క దీన్ని ఒక ప్రజలు జనరంజం అనేది ఆయనకి నిజంగా సీతారామ శాస్త్రి గారిలో పాండిత్యం, తెలుగు పాండిత్యం మీద గొప్ప పట్టుంది. అది మనం కోల్పోయి ఆయన నా సానుభూతి, ప్రగాఢ సానుభూతి తెలియపరుచుకుంటూ ఆయనకి నా శతకోటి వందనాలు తెలియపరుచుకుంటూ నమస్కారం. కింది పెట్టినా పర్లేదు ఇంకా దానికంటే అసలు అన్ని పడిపోతుంది. తీసి పైకి కింది అంటే కష్టం అండి. లేకపోతే ఇంకో బ్యాగ్ వేసుకొని అటు పెట్టుకోండి, అయిపోతుంది. ఒక్కటి కదిలిస్తే అన్ని పడతాయి అబ్బా. మెయిన్ ఛానల్ ఆచంటకు అద్భుత వాక్యాలు కొట్టారు అమ్మాయి పరిచయం. ఇది ఒక తెలుగు సినిమా రచయితలకు జరిగిన కష్టం కాదండి, యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జరిగినటువంటి నష్టం. పాటే శ్వాసగా జీవించినటువంటి మా సిరివెన్నెల వాళ్ళ గుండె సరుకుపోతుంది. అన్నగారు అన్నగారు అంట
ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవాడు. కలకాలం ఉండాలని కోరుకున్నాడు. ఎటువంటి సాహిత్యం, ఎటువంటి వ్యక్తిత్వం, సంస్కారంలో ఆయన సూర్యుడు, రచనలో ఆయన చంద్రుడు, ఆకాశంలో వాళ్ళిద్దరూ వేరు కావచ్చు కానీ మా సినిమా ప్రపంచంలో మాత్రం సిరివెన్నెల రెండు ఆయనేనండి. అటువంటి మహానుభావుడు ఇవాళ ఇలా వెళ్ళిపోవటం అనేది తెలుగు చలనచిత్ర పరిశ్రమకే కాదు, యావత్ ప్రేక్షక లోకానికి కూడా చాలా తీరని లోటు. వారి కుటుంబానికి, భార్యకి, ఇద్దరు కుమారులకి, వాళ్ళందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మా తెలుగు సినీ రచయితల సంఘం తరఫున వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి దివ్య ప్రాప్తి, దివ్యలోక ప్రాప్తి, భూలోక, భూవర్లోక, సువర్లోక, మహాలోక, జనోలోక, తపోలోక, సత్యలోకాల్లో ఆయన ఒక్కొక్క లోకాన్ని చూసుకుంటూ వెళ్తాడు. మహానుభావుడు, అంత గొప్పవాడు. వేటూరి గారి తర్వాత ఇంకెవరున్నారంటే నేనున్నానని ఈయన కనపడేవాడు. ఇప్పుడు మొదటి తరం వెళ్ళిపోయింది, రెండో తరం వెళ్ళిపోయింది, వేటూరితో ఇంతో మూడో తరం వెళ్ళింది, ఇక నాలుగో తరం మిగిలి ఉన్నారు. అయ్యా, మీ అందరి తరఫున ప్రేక్షకులారా వారి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డల్ని దీవించండి. నమస్తే. మహా సంస్కారాన్ని మనం కోల్పోయాం. ఎప్పుడు కనపడినా, ఎక్కడ కనపడినా చాలా తీయగా మాట్లాడేవారండి. ఎంత హాయిగానో, ఎంత ఉత్సాహంగానో. ఆయన ఉత్సాహంగా ఉండడమే కాదు, మాకు కూడా ఎంతో ఉత్సాహాన్ని నింపేవారు. ఎన్నో సినిమాలు పనిచేశాను. ఏ రోజు కూడా ఆయన చిరునవ్వులో మార్పు లేదు, ఏ రోజులోనూ కూడా ఆయన ఇచ్చేటటువంటి ప్రోత్సాహంలో మార్పు లేదు. అలాగే ఏ రోజు కూడా మీ అందరికీ తెలుసు, ఆయన రాసే రాతలో కూడా ఎక్కువ మార్పు లేదు. మహానుభావుడు. ఒక రకంగా చెప్పాలి ఏంటంటే, ఒక సరస్వతిని మనం కోల్పోయామని ఖచ్చితంగా చెప్పచ్చు. అంతటి గొప్ప వ్యక్తి మనకు దొరకడం చాలా, మనకు దొరికినందుకు మనం చాలా అదృష్టంగా ఫీల్ అవ్వాలి, ఇవాళ పోగొట్టుకున్నందుకు దురదృష్టంగా ఫీల్ అవ్వాలి. అలాంటి ఒక మహా రచయితని ఇవాళ తెలుగు ఇండస్ట్రీ మొత్తం కోల్పోయినట్టు. ఎవరున్నారు ఇప్పుడు, ఇక ఎవరున్నారని చెప్పి వెతికి చూస్తే చాలు, కనపడలేదు. అంతగా ఆయన అందరి హృదయాల్లోనూ చోటు చేసుకుని, అందరి మనసుల్ని గెలిచి ఎన్నో ఎన్నో సినిమాలు ఎన్నో రాశారు. నాకే నేను చేసిన 40 సినిమాల్లోనూ ఆయన ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ రాశారు. ఆయన రాయిన సినిమాలు మనకు అలాంటి వ్యక్తి ఇవాళ అక్కడ అలా చూస్తూ సీతారామ శాస్త్రి గారు అంటే స్పందించని తెలుగు ప్రేక్షకుడు కానీ, తెలుగు శ్రోత కానీ, తెలుగు సాహిత్య ప్రియులు కానీ ఉండదు. అంతటి గొప్ప మహాకవి ఆయన, మంచి సాహితీ ప్రియుడు. అంతేకాకుండా మంచి వ్యక్తి. మాకు గత 30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది ఆయనతోటి. కృష్ణారెడ్డి గారు దర్శకత్వం చేసిన ఆల్మోస్ట్ మ్యాక్సిమం సినిమాలకి ఆయన పాటలు రాశారు. దాదాపుగా సుమారుగా ఒక 50 పాటలు కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో, ఆయన సంగీత దర్శకత్వంలో ఆయన పాటలు రాశారు. ఆయన పాటలు రాసే సందర్భంలో మేము కలిసి ఆయనతో పాలు పంచుకున్నటువంటి అనుభవాలు ఎన్నో. ఆయన దగ్గర నుంచి ఎంతో సాహితీ వివరాలని మేము తెలుసుకోగలిగాం. అలాగే జీవిత సత్యాలను కలిసి చర్చించుకునేవాళ్ళం. ఆ పాటలు రాసే విషయంలో ఆయనకి అసలు టైం సెన్సే ఉండేది కాదు. 24 గంటలు అదే ధ్యాస. రాత్రి 12 గంటలకు ఏదైనా ఒక మంచి పల్లవి వచ్చింది, చరణంలో ఒక లైన్ వచ్చిందంటే, కృష్ణారెడ్డి గారు మంచి లైన్ వచ్చింది సార్ వింటారా అంటే, ఆయన ఉత్సాహం తెలిసిన మేము కూడా ఇద్దరం కలిసి 12 గంటల ఇంటికి వెళ్తే ఆయన ఎంత ఉత్సాహంతో ఆ మాటలు, ఆ పాటలు, ఆ లైన్లు వినిపించి ఆస్వాదించేవాడు. అలాగే మేము కూడా ఆస్వాదించేవాడు. అలాంటి అనుబంధాలు ఎన్నో. ఈ 30 సంవత్సరాల్లో శాస్త్రి గారితో ఉన్నటువంటి అనుబంధం, ప్రత్యక్షమైనటువంటి ఆ అనుభూతిని మేము మాటల్లో వ్యక్తం చేయడం కష్టం. అలాగే తెలుగు జాతికి ఎన్నో అద్భుతమైన పాటలను అందించాడు, జీవిత సత్యాలను అందించాడు, జీవిత ప్రేరణను అందించాడు ఆయన. అలాంటి ప్రేరకమైనటువంటి ఆ పాండిత్యం అనేది అదే సరస్వతీదేవి ప్రసాదించినటువంటి వరం ఆయనకి. ఆ వరాన్ని మనందరికీ పంచి ఈ
అత్యంత తక్కువ సమయంలోనే ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఆయన పార్థివ దేహాన్ని చూస్తూ ఉంటే చాలా చాలా బాధగా ఉంది. ఒక్కసారి అనుభవాలన్నీ కూడా కళ్ళ ముందుకు వస్తూ ఉంటే మాటలు కూడా తడబడుతున్నాయి. అంత గొప్ప వ్యక్తిని కోల్పోయినందుకు చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా మా సంతాపాన్ని తెలియజేస్తున్నాం. సీతారామ శాస్త్రి గారి మరణం నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా తీరం కూడదని చెప్పాలి. నా మొదటి చిత్రం లాఠీ నుండి ఉన్న రుద్రమదేవి వరకు కూడా దాదాపు నా చిత్రాల్లో సగం చిత్రాలకు పైగా అయితే సీతారామ శాస్త్రి గారు రాసేవారు, లేదా వేటూరు సుందరరామూర్తి గారు రాసేవారు. అన్ని పాటలు వాళ్ళే రాసేవారు. ముఖ్యంగా శాస్త్రి గారితో నాకున్న అనుబంధం కరెక్ట్గా ఆయన కెరీరు నా కెరీరు. నేను అప్పుడప్పుడే ఇండస్ట్రీలో స్టాండర్డ్గా నా కెరీర్ మొదలెట్టే టైంలో ఆయన సిరివెన్నెల చిత్రంతో ఆయన ముందుకు రావటం, అక్కడి నుంచి ఆయన పేరు మనందరం వింటూనే ఉన్నాం. మా అందరికీ ఎంతో స్ఫూర్తినిచ్చేది ఆయన పాటలు కానీ ఆయనతో పనిచేయాలి. అలాంటి దశలో 92లోనే నేను లాఠీ సినిమాకి ఆయనతో పనిచేయడం. అంటే కేవలం ఆయన సినిమా పాటల్లా కాకుండా ఒక సాహిత్యంలాగా దాన్ని పరిగణించి మొత్తం కథ వినేవారు. కథ మొత్తం విని ఆ పాటల సందర్భాన్ని ఒకటికి 2 సార్లు చర్చించేవారు. అసలు ఇక్కడ ఈ పాట ఎందుకు, ఇదివరకు అంటే ఏదో 6 పాటలు 6 ఫైట్లు అనే ఒక ఫార్మెట్లో వెళ్ళిపోయేవారు చాలామంది. శాస్త్రి గారు వచ్చిన టైంలో నిజంగా ఆ ఫార్మెట్ని ఆయన బ్రేక్ చేశారని చెప్పొచ్చు. ఎందుకు ఇక్కడ పాట అవసరం లేదు కదా అని ఆయన వద్దన్న సందర్భాలు కూడా నాకు తెలుసు. అలాగే ఆయనే కథ విన్నాక ఈ సందర్భంలో పాట ఉంటే చాలా బాగుంటుందని సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రతి పాటలోనూ మనం ఏం చెప్తున్నాం, కథ ఏం చెప్తున్నాం, కథని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడాలి పాట అని చెప్పి ఆయన ఆ పాత్రల తాలూకు లోతుల్లోకి వెళ్ళి వాళ్ళ స్వభావాల్ని, అంటే మనం ఒక దర్శకుడిగా ఒక కథకుడిగా మనం అనుకున్న కథను ఆయన జీర్ణం చేసుకుని తిరిగి ఆయన మనకు చెప్తుండేవారు. ఈ పాత్ర ఇలాగా మన భావాలని పాట ద్వారా ఎలా చెప్తే బాగుంటుందని. దానికి మాకే ఆశ్చర్యం వేసేది. ఈ దశలో మన కథను మనం రాసుకున్న కథని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈయన ఆలోచించే కోణంలో మనం ఆలోచించలేదే అని చాలాసార్లు మేము సరిచేసుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి ఆయన నా సినిమాలని కాదు, ఏ సినిమాలైనా ఆయన ప్రతి పాట మనకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండేది. మన వేటూరు గారిని కోల్పోయిన బాధ ఇంకా మనకు పోలేదు. ఇప్పుడు సీతారామ శాస్త్రి గారు, కాకపోతే వీళ్ళిద్దరు ఇచ్చిన స్ఫూర్తి మాత్రం ఎప్పటికీ కూడా అలా కొనసాగుతూనే ఉంటుంది. భౌతికంగా శాస్త్రి గారు మనకు దూరం కావచ్చాము, కానీ ఆయన మనతో పంచుకున్న భావాలు మాత్రం నిరంతరం ఎప్పుడు మనతోనే ఉంటాయి, మనల్ని ముందుకు తీసుకెళ్తుంటాయి. ఈరోజు ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను. ఆయన గురించి మాట్లాడడానికి అది మేమెవరో సరిపోమండి. మహానుభావుడు నారాయణరావు ఆయనతో గడిపిన కాస్త సమయం నిజంగా మా అదృష్టం అని అనుకోవాలి.
ఇంకేం చెప్పాలి నాకు తెలియట్లేదు. నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి ఆయన నాకు పరిచయం, నాకు తండ్రి లాంటి వారు. అండ్ ఇప్పుడు చేస్తూ సినిమాకి కూడా మొదలుపెట్టారు పాట. నాకు అదృష్టం లేదండి. రాయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది అని ఆయన అప్రోచ్ అయిన దానికి ప్రతిస్పందించి దగ్గరికి తీసుకుని ఆ లోపాలను గుర్తించి నన్ను దగ్గరికి తీసుకుని మెళకువలు నేర్పించి మంచి మాటలు చెప్పి అనుక్షణం జారిపోకుండా నన్ను పట్టుకుని ప్రయాణం చేయించి నిన్న మొన్నటి వరకు కూడా పోయిన వారం కూడా పోయిన మాట ఎప్పుడు మాట్లాడినా మంచి మాటలు చెప్పి ప్రోత్సహించి గెలుపుని ఆస్వాదించి వ్యక్తపరిచి సదా నన్ను బిడ్డలాగా తీసుకున్నటువంటి మా గురువు గారు, మా నాన్నగారు వాళ్ళ రోజున ఇలాంటి ఒక సందర్భం వస్తే నేను ఊహలో కూడా లేదు. ఒక వారం క్రితం కూడా ఎంతో చక్కగా మాట్లాడిన గలగలగల మాట్లాడుతూ నవ్వుతూ ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని నేను ఊహించనే లేదు. ఆయన ఇండస్ట్రీకి సాహితీ రంగానికి చేసినటువంటి సేవ మామూలు సేవగా మరపు రానిది వెలకట్టలేనిది. ఆయన లాంటి మనిషి మళ్ళీ రాడు అనటం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన పెంపకం, వారి నాన్నగారు పెంచిన విధానం, ఆయన చిన్నతనంలోనే ఆయనకి నేర్పినటువంటి విలువలు, చూసిన జీవితం, ఇవన్నిటి సమాహారంగా ఆయన తాలూకు వ్యక్తిత్వం సంతరించుకుంది. ఆ వ్యక్తిత్వం ఆలంబనగానే ఆయన ప్రతి పాట రాశారు. నిండు జీవితం తన నమ్మిన సిద్ధాంతాలకి విలువలకి కట్టుబడి అన్కాంప్రమైజ్డ్గా ఏమాత్రం రాజీ లేకుండా ఒక జీవితకాలం మనోన్నటువంటి ఒక కమర్షియల్ సినిమాలో పాటలు రాస్తూ ఎదుగు రావడం అనేది మామూలు విషయం కాదు. తను అనుకున్న పద్ధతిలో పాట రాయడం కోసం, విలువలను కాంప్రమైజ్ ఒకటి చేయడం కోసం తన జీవితాన్ని పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టి త్యాగం చేసి తపస్సు చేసి ప్రపంచాన్ని గొప్ప పాటలు అందించి ఇవాళ రోజున సడన్గా అంతర్ధానం అయిపోతున్నారు. నాకు చాలా బాధగా ఉంది. కానీ ఆయన మాటల్లోనే, ఆయన మాటలే, ఆయన పాటలే మనకి స్వాంతం. ఆయన అన్నట్టే ఏదైనా కానీ ఒక కాలం నిరంతరమైన ప్రవాహ స్రవంతి ఆయనతో ఆగిపోకూడదు. మంచి పాటలు, మంచి విలువైన పాటలు, మంచి పద్ధతి గల పాటలు, సంస్కారవంతమైనటువంటి సాహిత్యాన్ని అందించడానికి ఆయన చూపిన దారిలో, ఆయన పెట్టిన బెంచ్ మార్కులు, ఆయన నిర్దేశించిన ప్రమాణాలకు లోబడి చక్కగా తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం ఆయన చెప్పిన పద్ధతుల్లో ఆయన్ని మార్గదర్శనంగా తీసుకుని పాటుపడటానికి నాతో సహా మా తోటి రచనలు కూడా సన్నద్ధంగా ఉన్నామని మనం చూసుకుంటాం. గురువు గారికి, నాన్నగారికి ఇవాళ ఇవాళ చాలా దుర్దినం అండి. ఎంతోమందికి గురువు సమానంగా నాకు పర్సనల్గా ఆయన ఎన్నో రచనలు, కవితలు విని పర్సనాలిటీస్ని డెవలప్ చేస్తున్నాను. పసిడి పథకాల హారం కాదు రవి చేతులు, ఆటనే మాటకు అర్థం, నువ్వే గెలిచి అన్నారు ఆయన ఆట ఆయన ఆడి ఆయన గెలుచుకుని వెళ్ళిపోయారు. ఆయన పాటలు, ఆయన ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు. కానీ ఆయన ఆత్మ మాత్రం ఆయన రచనలో ఎప్పుడూ శాశ్వతంగా ఉండిపోతుంది. ఒకే ఒకసారి ఆయనకు పనిచేసే అవకాశం దొరికింది. కానీ ఆయనకు ఆరోగ్యం బాగోకపోవడం వల్ల చేయలేకపోయాం. దాని గురించి ఆయన చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడటం, ఆయన కలిసినప్పుడల్లా చాలా అభినందించడం, కలిసిపోవడం అంటే చాలా బ్రీఫ్, చాలా చిన్న పరిచయం, చాలా కొద్దిపాటి జ్ఞాపకాలు ఉన్నా కూడా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఉండేవి. ఆయన ఆత్మ శాంతించాలని కోరుతుంది. ప్రగాఢ సినీ పరిశ్రమకు కూడా నా ప్రగాఢ
కుప్పకు కూలిపోయిన రోజు నా జీవితంలో నేను ఫస్ట్ సినిమా నుంచి ఆత్రేయ గారు, తర్వాత సుందరరావు గారు, ఆయన తదనంతరం అన్ని పాటలు సీతారామ శాస్త్రి గారితో రాయడం జరిగింది. ఇప్పుడు నేను తీస్తున్న దుర్గర్ సినిమాలో 2 పాటలు రాసి ఇచ్చి రికార్డింగ్ కూడా ఆయన ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే నందిని రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి టైటిల్ సాంగ్ అన్నీ మంచి శక్తులే పల్లె వరకు రాశారు, చరణం పెండింగ్లో. కానీ ఆఖరి రోజుల్లో ఆయన మాతోనే ఉన్నారు, మా పాటలే రాశారు అని నేను చెప్పుకోవడానికి ఎంతో గర్వపడతాను. వెనక్కి తిరిగి చూస్తే శుభలగ్నం, గోవింద గోవింద, పెళ్లి సందడి, ఇంద్ర, ఇలా ఎన్నో అన్ని సినిమాలు, అన్ని పాటలు వారు రాసి. ఇప్పుడు మాకు బాగా డిస్కంఫర్ట్, చాలా చెప్పుకోలేనంత నష్టం ఏమిటంటే, ఇప్పుడు నాగి తీయబోయే ప్రభాస్ గారి సినిమాకి 5 పాటలు వారే రాయాలి. నాగి ఇంకొకరితో రాయించుకోలేడు, కూర్చోలేడు. నిన్నటి నుంచి నాగి మామూలు మనిషి రాగలిగాడు. అదొకటే మాకు ఇబ్బందిగా నాకు. బట్ స్వర్గలోకం నుంచి కూడా ఆయన ఆశీస్సులు మాకు ఉంటాయి. అనగారిపోతున్న తెలుగు భాషని అలా ఆయనే ఎలాగోలా కాపాడతారని ఒక నమ్మకం కూడా. అయోమయ పరిస్థితి, అర్థం కాని పరిస్థితి. ప్రపంచమంతా అలాంటిది. నిన్న ఈ వార్త వినగానే చాలా, ఎందుకంటే సిరివెన్నెల, ఆ సిరివెన్నెల సినిమాతోనే మా ఇద్దరి పైన మొదలైంది. ఎందుకంటే ఆయన పాటలు రాయడం, అలాగే ఆ సినిమాకి నేను మాట డబ్బింగ్, హీరోకి నేనే డబ్బింగ్ చెప్పాను. ఆ సినిమా చూసిన తర్వాత నన్ను ఆయన ఆశీర్వదించిన రోజు ఇంకా నాకు జ్ఞాపకం ఉంది. చాలా మృదువుగా, చాలా సున్నితంగా చెప్పావు సాయి అని నన్ను ఆశీర్వదించారు. అలా నా ప్రతి అడుగులోనూ, ముఖ్యంగా మా ఫ్యామిలీ ఆశీర్వదిస్తూ, మమ్మల్ని అభిమానిస్తూ, మమ్మల్ని ఒక కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ ఇండస్ట్రీని అంతా ప్రేమించేవారు. ప్రతి మంచి సినిమాని, మంచి పాటని, ఒక మంచి పర్ఫార్మెన్స్ని, ఏదైనా సరే ఎంతో ఎంతో అలాంటి మనిషి ఈరోజు లేడు అన్నది అంటే తప్పకుండా. నిన్న నుంచి టీవీలన్నీ చూస్తూ ఉంటే ఆయన కనిపిస్తూనే ఉన్నారు, వినిపిస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రతి పాట ఒక ఆణిముత్యం. నిజంగా అన్నయ్య, బాలు గారు, ఈరోజు గురువు గారు, మధ్యలో మా శివశంకర్ మాస్టర్, ఇలాగ ఎంతోమంది నా అనుకున్నవాడు, మన కేఎస్ నాగేశ్వరరావు. ఇలా ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ వింటూ ఉంటే అయ్యో అయ్యో అనిపిస్తుంది తప్ప ఇది రియల్. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం. ఈ రెప్పపాటు కాలమే మన జీవితం. ఈ క్షణికమైన జీవితంలో మనం ఏం చేసామన్నదే ముఖ్యం. ఆయన తెలుగు సాహిత్యానికి పట్టాభిషేకం చేసిన రారాజు. ఆయన ఆశీర్వాదం అందరికీ ఉండాలని, తెలుగు సాహిత్యానికి, తెలుగు సంగీతానికి ఎప్పుడూ ఆయన అలా కాస్తూ ఉండాలని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని. వాళ్ళ కుటుంబానికి మిగతా పిల్లలిద్దరూ నాకు చిన్నప్పటి నుంచి బాగా పరిచయం. ఆ ఎవడు మేము చేసిన తర్వాత రాజా కూడా యాక్ట్ చేశాడు. ఆయన ఫోన్ చేసి సాయి నీ విశ్వరూపం చూశానయ్యా అని, కొడుకు కన్నా నన్ను ఎక్కువగా అయిన పాపం. గ్రేట్ సోల్. సో
ఆయన లేరు అన్నది నిజం, ఉన్నారన్నది అంతకంటే పెద్ద నిజం. ఉంటారు, ఆశీర్వదిస్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆ కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ జై సీతారామ శాస్త్రి. తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు అంటే మా కెరీర్లో మేము చాలామంది రైతులను చూసాం. శాస్త్రి గారిని చూసాం, రెడ్డి గారిని చూసాం, నారాయణ రెడ్డి గారిని చూసాం. అంటే వాళ్ళ రోజుల్లో సాహిత్యం వేరు, ఈ రోజుల్లో సాహిత్యం వేరు. అలాంటి ఈ రోజుల్లో అగ్రజుడు ఆయన సాహిత్యం, ఆయన పొందినటువంటి అవార్డులు, ఆయన పొందినటువంటి రివార్డులు ఒక ఎత్తైతే, ఈరోజు సీతారామ శాస్త్రి గారు లేదు అనటం సాహిత్యం చచ్చిపోయిందని మాకు ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫీలింగ్ లైక్ దట్. ఇంకో సీతారామ శాస్త్రి గారు రావటానికి చాలా టైం పడుతుంది, రావాలని కోరుకుంటున్నాం. ఆయన పాట అంటే నవజీవాలు కదలిక వచ్చేటటువంటి పాటలు రాశారు. ఈరోజు ఆయన లేని లోటు తీర్చలేదు. వారి కుటుంబానికి మనకు ప్రగాఢ సామర్థ్యం తెలియజేస్తున్నాం. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ తరఫున, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున, ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మనమంతా ఇంకో బ్యాగ్ పెడితే అయిపోతుంది. ఇంకో బ్యాగ్ పెడతామా? కింద పడతాయి, అన్నీ పడతాయి, ఇక అన్నీ పడతాయి. మళ్ళీ మీరు ఈ చిన్న చిన్న మాకు ఇబ్బంది అవుతుంది, వాయిస్ పోతుంది అనవసరంగా. అన్నీ పెద్ద అన్న చిన్న ఇంకో బ్యాగ్ గొప్ప వ్యక్తి కోల్పోయింది. ఒక గొప్ప వ్యక్తే కాదు, ఆ వ్యక్తి చాలా గొప్ప స్నేహితుడు, చాలా సంవత్సరాల అనుబంధం మాకు. మీకు 34 ఏళ్ళ నేను తీసిన ఫస్ట్ సినిమా దగ్గర నుంచి ఇప్పటి వరకు పాటలు రాస్తూ ఉంటాను. నాకు పాటలు అనేది ఒకటే కాకుండా నాకు ఎప్పుడు కూడా ఒక మంచి స్నేహితుడిలాగా ఎన్నో విషయాలు, అంటే నేను ఎక్కువ పుస్తకాలు రామాయణ మహాభారతాలకి ఏమి చదవలేదు, కానీ ఆయన ఎన్నో చెప్పేవారు. ఓన్లీ మన పాట ఒకటే కాదు, ఇవాళ పాట కాదు రాజా, మనం వేరే సభ మాటల్లో కొద్ది రిలీజ్గా ఉంటుంది చెప్పి ఎన్నో విషయాలు, ఎన్నో పుస్తకాలు, గ్రంథాలు నాకు తెలియని కూడా ఆయన చెప్తూ ఉండేవారు. అంటూ గొప్ప నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. అండ్ ఈజ్ ఆల్సో జీనియస్. అండ్ ఆయన కోల్పోవడం మా అందరికీ అంతా చాలా చిన్న ఏజ్లో ఈ జస్ట్ చాలా బాధాకరంగా మా ఇండస్ట్రీకి ఉన్న ఒక మొన్ననే అనుకున్నాం ఒక ఆట, ఇది ఆయన తప్ప ఎవరు రాయలేరు అని మా డాక్టర్ టీంలో అనుకున్నాం. అది ఆ రోజు అనుకున్నప్పుడే ఆ రోజే ఆయనకి హెల్త్ బాగాలేదు అని తెలిసి చాలా బాధపడ్డాను. మీరు ఎక్కడున్నారు, మీలాంటి వ్యక్తిని, మీలాంటి రచయితని, మీలా పాట రాసేవాళ్ళు మా థ్యాంక్స్ ఫర్ యర్ కాన్ఫిడెన్స్. ఈరోజు శ్రీవేణరసి
సీతారామ శాస్త్రి గారు చనిపోవడం కేవలం సినిమా ఇండస్ట్రీకే కాదు, సామాన్య ప్రజలు కూడా. ఎందుకంటే ఎవరైతే వ్యక్తి డిప్రెషన్లో ఉంటారో ఈయన పాటల ద్వారా మళ్ళీ ఒక కొత్త స్ఫూర్తిని, ఒక మళ్ళా నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేయాలన్నటువంటి ఆలోచనతో కలిగినటువంటి ఎన్నో పాటలు, సుమారు 3000 పైచిలకు పాటలు రాసి ఎంతోమందిని ఈరోజు చనిపోవడం, ఒక లెజెండరీగా ఉన్నటువంటి వ్యక్తి చనిపోవడం నిజంగా బాధాకరం. ఇది సినిమా ఇండస్ట్రీకే లాస్ కాదు, యావత్తు మరి ప్రజలందరికీ కూడా, తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఈయన పాటలు విన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇది లోటుగా నేను భావిస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని, భగవంతుడు వారి కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా నేను ఆయన పాటలకు కూడా నేను కూడా ఒక అభిమానిని కాబట్టి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఆయనకు ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని కోరుకుంటున్నాను. నేను కాసర్ల శ్యామ్ అండి, గురుగారితో అలవైకుంఠపురం చిత్రంలో కలిసి రాయడం జరిగింది. అంటే అంతకంటే ముందు ఎన్ని చిత్రాలు రాసి మీకు ఆ సరస్వతి కటాక్షం మండిగా లభిస్తుంది, బాగా రాయి అని ఆశీర్వదించి ఎంతో అభినందించిన గురుగారు ఈరోజు లేరు అనేది నమ్మలేని విషయం. అది ఎంతోమందిని చిన్న రచయిత అనకుండా ఎవరైనా ఒక ఎక్స్ప్రెషన్ రాసినా, ఒక పదం రాసినా, పాట రాసే విధానం నచ్చినా అందరినీ పిలిచి మరీ అభినందించేవాళ్ళు. మాకు తెలుగు గేయ రచయితల సంఘం ఉంది, మాకు రావాల్సిన హక్కులు కానివ్వండి, మాకు ఏమన్నా రాయల్టీస్ రావాలన్నా వాటి కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మరణం చాలా ఒక సమాజానికి, ఫిలిం ఇండస్ట్రీకి మన అందరు కూడా తీరన లోటు. నా తరఫు నుంచి, టీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ తరఫు నుంచి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఒక మంచి రచయిత, మంచి పోయేటు, గేయ రచయిత, దాదాపు 100 సినిమాలకి చాలా 3000 పైన సాంగ్స్ రాసిన మహాన వ్యక్తి. సమాజ పట్ల, ముఖ్యంగా పోలీస్ పట్ల చాలా అభిమానం, ప్రేమ ఉన్న మనిషి. గత 2 సంవత్సరాల నుంచి సార్తో నాకు సంబంధం ఏర్పడింది. లాస్ట్ కరోనా ఫస్ట్ వేవ్లో పోలీస్ని, డాక్టర్స్ని, నర్సెస్ని, శానిటేషన్ స్టాఫ్ని అందరిని కూడా అభినందిస్తూ పాట రాయడం జరిగింది. తర్వాత నేను వస్తాను సార్ మీ దగ్గర, మీ చేతిలో రిలీజ్ చేస్తానని చెప్పినప్పుడు, లేదు నేనే మీ ఆఫీస్కి వస్తాను, అక్కడే మనం రిలీజ్ చేస్తానని చెప్పి ఆయన స్వయంగా వచ్చి నా ఆఫీస్లో ఆ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా ప్రజల్లో కూడా చాలా వెళ్ళింది ఆ సాంగు. ముఖ్యంగా ఆయన పోవడంతో ఫిలిం ఇండస్ట్రీకి, సమాజానికి బాగా నష్టం జరిగింది. నా తరఫు నుంచి, ముఖ్యంగా పోలీస్ తరఫు నుంచి, టీఎస్ఆర్టీసీ మేనేజ్మెంట్ తరఫు నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్ని కింద పడి 2 మెల్లగా అన్ని కింద పడుతున్నాయి. కానీ మధ్యలో ఈ డిస్టర్బెన్స్ పక్క నుంచి ఇంకో బ్యాగ్ నాకు ఫస్ట్ పరిచయం అయిన 89లోనో 93లోనో మెడ్రాస్లో ప్రజల రోడ్ ఆఫీస్లో పరిచయం నాకైనా. ఆ స్నేహం అటాయి కంటిన్యూ అయింది వాళ్ళు. నిజంగా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఇట్స్ మోస్ట్ ఇర్రిపరబుల్ లాస్ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళందరికీ కూడా వాళ్ళ లాస్కి ఒక ధైర్యం చేకూరాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తాను. ఒక ఉత్తమమైనటువంటి రైటర్ని తెలుగు ఇండస్ట్రీ కోల్పోయింది. తెలుగు ఇండస్ట్రీ కాదు, మొత్తం దేశం కోల్పోయింది. శాస్త్రి గారు చనిపోయారంటే ఇప్పుడు కూడా మాకేం అర్థం కావట్లేదు. అంటే ఆయన ఎప్పుడు ఆయన రచనల ద్వారానే మనలోనే ఎప్పుడు ఉంటారని కోరుకుంటున్నాను.
రెడీ ఉండండి. లెఫ్ట్ సైడ్ ఫోన్ వస్తుంది, రైట్ సైడ్కి మెయిల్ ఆయన ఆయన రెండు బ్యాగుల మీద పెడతారు. ఒక నిమిషం ఫ్రేమ్లో నాకు పెట్టుకోండి, సెట్ చేసి వైర్లు చూసి మెల్లగా చెప్పిన పక్క పెట్టుకో బ్యాగ్ ఎప్పుడు వరుస పాటలతో ఆలోచనలతో ఎప్పుడు బిజీగా ఉండే ఆయన నింపాదిగా అలా పడుకోవడం, ఇలా పడుకోవడం జీర్ణించుకోలేకపోతున్నటువంటి ఒక నిజం. కానీ ఒక మహానుభావుడు ఒక చరిత్ర సృష్టించి చరిత్ర రాసి వచ్చే జనరేషన్స్ అందరికీ పాట అంటే ఇలా ఉండాలిరా అని చెప్పి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. చాలా అంటే చాలా బాధగా ఉంది. అంటే ఒక్కొక్కళ్ళుగా వెళ్ళిపోతున్నారు వదిలిపెట్టి. ఏం పాపం చేసామో ఏం తప్పు చేసామో తెలియదు, కానీ అది అకాలంగా వెళ్ళిపోవటం అనేది ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ అలాగే బాలుగారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. మొన్న శివశంకర్ మాస్టర్ గారు వెళ్ళిపోయారు, పాట వెళ్ళిపోయింది అనుకున్నాం. ఈరోజు ఈయన ఇది ఒక్కొక్కళ్ళుగా ఇలా నిష్క్రమించడం అనేది కుటుంబ సభ్యుల్లో నుంచి ఒక్కొక్కరిని కోల్పోవటం చాలా బాధాకరం. చిన్న చిన్న పదాలతో అందరికీ అర్థమయ్యే భాషలో పాటలు రాయటం, వాటిల్లోనే చాలా గొప్ప మీనింగ్ని, చాలా డెప్త్ని వినే శ్రోతలు అనుభవించేలా చేయటం అనేది సామాన్యమైన విషయం కాదు. సో ప్రతి పాటకి ఒకేలా కష్టపడే మా బాబాయ్ తెలుగు చిత్రసీమలో అంటే సంగీత పరిశ్రమలో ఉన్న ఆడపిల్లలందరూ ఆయనకి కూతుళ్ళో చెల్లెళ్ళో అంతే. ఆయన ఇన్సిస్ట్ చేస్తూ ఉండేవారు అనమాట, నన్ను బాబాయ్ని పిలవండి, నేను నీకు పెదనాన్నని, నేను నీకు బాబాయ్ని. అలాగా ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి రోజు. సిరివెన్నెల చీకట్లు మిగిల్చి వెళ్ళిపోయింది తెలుగు సినిమా పాటకి. ఈరోజు త్వరగా వస్తుంది అని అస్సలు అనుకోలేదు. కానీ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, కుటుంబానికి. నాకు ఇక్కడ పద్మగారిని చూస్తున్నా, వాళ్ళ అమ్మగారిని తలుచుకుంటున్నా కూడా మనసంతా ద్రవిస్తోంది. ఏం చెప్పాలో, ఎలా ఉంటారో నాకు అర్థం కావట్లేదు. బట్ వాళ్ళకి మనశ్శాంతిని, ధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలి కుటుంబానికి అని మనసు. ఎందుకంటే ఏం చేసిన నాకు బ్యాటరీ తీసుకుంటా చిన్న కెమెరా బ్యాటరీ మాట్లాడడానికి వచ్చింది ఫస్ట్. బొమ్మ వచ్చింది, వయసు ఎలా బ్రదర్ ఏంటంటే బొమ్మ వయసు ఉంటుంది. కొడుకుదా
తారహారములు అంటే ఇదొక నమ్మలేని నిజం. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. భూషణ గాబు భూరి మయాంగద తారహారములు భూషిత కేశ పాశ సుగంధ పుష్ప జలాశయములు అంటారు. భూషణ గాబు పవిత్ర వాణి వాగ్భూషణమే ఒక మనిషికి పురుషునికి భూషణము, మిగతా భూషణములన్నీ నశించి ఉన్నట్టారు. అటువంటి ఒక తెలుగు భాషకి సాహిత్యానికి ఒక భూషణుడు తిరుమల సీతారామ శాస్త్రి గారు. పరివర్తిని సంసారే మృత కోవన జాయితే సజాతో అయిన జాతేన యాతి వంశ సమున్నతులు. ఎవరైతే తన కుటుంబానికి, తన పుట్టిన ఊరికి, తన పుట్టిన జాతికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తారు, వాళ్ళు ఉన్నా లేకున్నా వాడు శాశ్వతంగా మిగిలిపోతారని. అటువంటిది మన తిరుమల సీతారామ శాస్త్రి గారు. మన ఆయన జీవితం చూస్తే ఆయన సినిమా ప్రస్థానంలో 1984లో కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో నేను నటించిన జనని జన్మభూమి సినిమాతో ఆయన సినీ రంగ ప్రవేశం చేయడం, అరంగేట్రం చేయడం, అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే 86లో ఆయన సిరివెన్నెల సినిమాకి ఎప్పటికీ నిలిచిపోయే అద్భుతమైన అపురూపమైన సాహిత్యాన్ని అందించి ఆయన ఇంటి పేరుని సిరివెన్నెలగా మార్చుకున్న మహానుభావుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఇవాళ ఆయన లేరంటే మరి మొత్తం చలనచిత్ర పరిశ్రమనే ఒక శోక సముద్రంలో, ఆయన అభిమానులందరినీ కూడా శోక సముద్రంలో ఆయన ముంచేశారు. తెలుసు నాకు ఆయన సంగతి. ఆయన ఎక్కడ మేము కలుసుకున్నా కూడా ఎంతో సరదాగా, ఎంతో చలాకీగా, నాకు సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి ఇద్దరం సాహిత్యం గురించి మాట్లాడుకునేవాళ్ళం. ఆయన నుంచి నాకు ఆయన దగ్గర నుంచి నేను ఎంతో స్ఫూర్తిని పొందేవాడిని, ఒక పాజిటివ్ ఎనర్జీ.
మరి ఆయన సుమారుగా 800 సినిమాల్లో 3000 పాటలు రాయడం అంటే మాటలు కాదు. అలాగే రకరకాల పాటలు, ఒకటి చందమామలాగా వెన్నెలనిస్తే ఒక పాట, సూర్యుడు వంటి ఒక విప్లవాత్మకమైన సూర్యుడు అందించే ఈ యొక్క ఎండ తీవ్రతలాగా ఆయన ఒక విప్లవాత్మకమైన పాటలు అయితేనేమి, చందమామ వెన్నెలైతేనేమి, అలాగే ఒక తల్లి చల్లదనం అయితేనేమి, అలాగే ఒక తండ్రి యొక్క బాధ్యత అయితేనేమి, అలాగే ఈ యొక్క సంఘాన్ని ఆలోచింపచేసే పాటలు శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి పేరు పెట్టారు. నువ్వు చిరునవ్వుల సీతారామ శాస్త్రి అయ్యా అని చెప్పి అంటూ ఉండేవాడిని. అంత మంచి వ్యక్తి, అంత మంచి స్నేహితుడు ఇక లేడు అనే నిజాన్ని నమ్మలేకపోతున్నాం. వారి ఆత్మకు శాంతి కలగాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నమస్కారం అండి. వినిపిస్తుందా? మాట గట్టిగా రావట్లా. మాట్లాడాలని ఉంది కానీ మాట గట్టిగా రావట్లా. శాస్త్రి గారు నాకు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. నా అదృష్టశాతం ఆయన కూడా నేను చాలా ఇష్టపడతారు. ప్రత్యేకంగా ఫోన్ చేసి ఎన్నోసార్లు మాట్లాడతారు. ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్తారు శాస్త్రి గారికి నేనంటే చాలా ఇష్టం అని. నాకు శాస్త్రి గారు అంటే ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేనంత ఇష్టం. ఒక ముక్కలో చెప్పాలంటే నేను బహుశా మా అమ్మ నాన్న, మా తాతయ్య గారు, నాయనమ్మ, చిరంజీవి గారు లాంటి వాళ్ళు తప్ప, బయట ఫ్యామిలీ మనుషులు తప్ప, బయట వ్యక్తుల్లో కాళ్ళ మీద పడి నమస్కరించే ఒక్కరిద్దరిలో శాస్త్రి గారు అంత రెస్పెక్ట్ నాకు. ఆయన ఎప్పుడు కనిపించినా నేను కాళ్ళు పుట్టుకోవడం తక్కువ, అంత ఇష్టం నాకు, అంత రెస్పెక్ట్. అంటే నేను చెన్నైలో పుట్టి పెరిగింది కాబట్టి కొంచెం తెలుగు మీద పట్టు తక్కువ. తెలుగు మీద ఇస్తే నేను ఫాస్ట్గా చదవలేదు, కొంచెం మెల్లిగా చదువుతాను. లిటరేచర్ మీద అంత అండర్స్టాండింగ్ లేదు. కానీ శాస్త్రి గారి పాటలు విని అర్థం కాకపోయినా దాని ఆ భాషలో అంత డెప్త్ నేను ఫీల్ అయ్యి నాకు లిటరేచర్ మీద చాలా విపరీతమైన రెస్పెక్ట్ రావడానికి, భాష మీద రెస్పెక్ట్ రావడానికి ఆ ఫీలింగ్ కలిగించగలిగే మనిషి ఆయన. ఇంకా వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేటెస్ట్ లిరిక్ రైటర్స్ ఆయనే. అదే మాట్లాడుకుంటున్నాం. వన్ ఆఫ్ ద లాస్ట్ గ్రేట్ లిరిక్ రైటర్స్ అలాంటి ఆయన మళ్ళీ మనకి శాస్త్రి గారు అలాంటి ఆయన ఇవాళ వాళ్ళు చనిపోవటం చాలా బాధాకరం విషయం. కానీ అందరి మనసులో ఏంటంటే చనిపోయింది ఒక్కరోజే. నిన్నటి వరకు ఆయన బ్రతికే ఉన్నారు, రేపటి నుంచి బ్రతికే ఉంటారు. ఆయన పాటలు, ఆయన చేసిన బాడీ ఆఫ్ వర్క్ ఎప్పటికీ జనాల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంది.
నువ్వు పడు